ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి తిలోత్తమ, మీరొస్తారనే ఎదురు చూస్తున్నాను. సంతోషం స్వామి, మాకు అంత సముచితమైన గౌరవం ఇచ్చినందుకు. అరే, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు, గౌరవం ఇచ్చారంటావేంటి మమ్మీ? రే, మహనీయులు మన కోసం ఎదురు చుట్టమే వరన్రా. చెప్పండి స్వామి, మాతో ఏదైనా పని పడిందా? విశాలాక్ష అమ్మవారికి పరమ భక్తురాలైన నయనీని అంతమొందించాలనుకున్న మీ ఆలోచనని ఏ విధంగా అమలు చెయ్యాలనుకున్నారో అడుగుదామనుకున్నాను. మమ్మీ, పెద్ద మరదలికి పిండం పెట్టాలనుకున్నామా? ఎప్పుడు? నేననుకున్నాన్రా. నాకు చెప్పనే లేదు. ఎందుకు మమ్మీ? నేనంటే నీకు ఇష్టం లేదా? బా, మన విషయాలు తర్వాత మాట్లాడుకుందాన్రా. స్వామివారి సమయాన్ని వృధా చేయకూడదు. స్వామి, ఈరోజు అర్ధరాత్రి మొదలయ్యేందుకు ముందు హ్యాపీ న్యూ ఇయర్ పేరిట ఇంట్లో పార్టీ జరగబోతోంది. అదే సమయంలో నడిపి కోడలు నైనిని శాశ్వతంగా పడుకోబెడదాం అనుకున్నాను. మీరేమంటారు? ఈయనేమంటారు? మీ కర్మ మీరు అనుభవించండి అంటారు. నేనలా అంటానని నీతో చెప్పలేదు కదా వల్లభ. అమ్మా, నాకు తెలియదు అనుకున్నారా? పెద్ద మరదలి జోలికి వెళ్తే విశాలాక్ష అమ్మవారు ఏదో ఒక రూపంలో తనని కాపాడతారు. అదే టైంలో మాకు తన్నులు కూడా పడతాయి. ఎన్నిసార్లు భంగపాటు గురయ్యి చావు తప్పి కన్ను లొట్టబోలేదనుకున్నారు? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇక్కడ. నా కొడుకు అజ్ఞాని స్వామి. అయినా సరే అనుభవంతో చెబుతున్నాడు తిలోత్తమ. అయితే మందు తాగుతూ చిందులు వేసే చోట రక్తి ఉంటుంది కానీ భక్తి ఉండదు. విన్నావా వల్లభ? అమ్మవారు రారని చెప్పకనే చెప్పారు. అలాగైతే చెలరేగిపోతాం. కానీ నయనీతో జాగ్రత్తగా ఉండాలి. తనకే ఎసరు పెడుతున్నప్పుడు నైని గండాన్ని గుర్తించలేదు స్వామి. ఏ విధంగా మీరు నయనీని నామరూపాలు లేకుండా చెయ్యాలనుకుంటున్నారు? పండగొచ్చినా సంబరం వచ్చినా మద్యం ముట్టదు నైని. సరదాగా తాగొచ్చు కదా. రే, ఒప్పుకోని వాళ్లతో తప్పు చేయించడం కష్టం. మరేం చేద్దామని? అందరూ మందు గ్లాసులు తీసుకుంటే నయని పళ్ల రసాన్ని తీసుకుంటుంది. అందులో పాయిజన్ కలిపితే ఈ సంవత్సరపు చివరి క్షణాల్లోనే ఆఖరి శ్వాస వదులుతుంది. ఇప్పుడు మీ ధ్యాస నయని మీదికి ఎందుకు వెళ్ళింది? మా మమ్మీకి భయం పట్టుకుంది గనక. రే, అరే, స్వాముల వారి దగ్గర ఏది దాచకూడదు మమ్మీ. మనం కూడా భోలాగా ఉండాలి. ఇంటికొచ్చిన లాంతరు వాక్మెన్ లో రికార్డ్ చేసిన పెద్దమ్మ గొంతు వినేసరికి ముచ్చమటలు పడుతున్నాయి నీకు. అరే, ఆ కాసెట్ లో నువ్వు చేసిన పాపాల చిట్టా ఉంది. దాన్ని బయట పెడుతుందని నయని ప్రాణాలకు హాని కలిగిస్తున్నారా? అవును స్వామి. కానీ ఒక్క విషయం, విషం గనక చేతులు మారితే నయనీకి బదులు ఇంకొకరు చచ్చిపోతారు. అది మీరైనా కావచ్చు. అవును, వామ్మో. తగు జాగ్రత్తలు తీసుకుంటాను స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.